Good morning, students. Today session lo chemical properties of phenol. Chemical properties of phenol. Previous class lo phenol preparations గురించి డిస్కస్ చేసాం. Phenol preparations గురించి డిస్కస్ చేసాం. Next, chemical properties of phenol. Chemical properties of phenol. The first one, reduction of phenol. Reduction of phenol. ఈ రిడక్షన్ ఆఫ్ ఫీనోల్ అనేది ఏ విధంగా డిస్కస్ చేసాం. మొదటగా ఏం తీసుకున్నాడు, ఫీనోల్ తీసుకున్నాడు. ఫీనోల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బెంజీన్ when heated with zinc dust. ఓకే ఓకే ఇక్కడ ఫీనోల్ తీసుకున్నారు. ఫీనోల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బెంజీన్. ఈ ఫీనోల్ ఏ విధంగా కన్వర్ట్ చేయబడుతుంది, బెంజీన్ గా కన్వర్ట్ చేయబడుతుంది అంటే when heated with zinc dust. when heated with zinc dust. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఇక్కడ ఏముంటాయి, లోన్ పేర్స్ ఉంటాయి. ఆక్సిజన్ టు అట్రాక్ట్ జింక్. ఓకేనా, ఆక్సిజన్ అనేది జింక్ తో కలిసి జింక్ ఆక్సైడ్ గా రిమూవ్ అయిపోయింది. జింక్ ఆక్సైడ్ గా రిమూవ్ చేయబడింది. ఓకే, అప్పుడు ఏం మిగిలింది, రిమైనింగ్ ప్రొడక్ట్ ఈస్ బెంజీన్. రిమైనింగ్ ప్రొడక్ట్ ఏంటన్నా బెంజీన్. బెంజీన్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ ఫీనోల్ తీసుకున్నాడు. ఫీనోల్ కన్వర్టెడ్ ఇంటూ బెంజీన్ when heated with zinc dust. when heated with zinc dust. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో దీని గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ సెకండ్ వన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఫీనోల్. Oxidation of phenol. Oxidation of phenol. Phenol is oxidized to air. Oxidized to air in the presence of chromic acid. In the presence of chromic acid. Chromic acid formula వచ్చి Na2Cr2O7. chromic acid. The presence of chromic acid to form benzoquinone. ఫీనోల్ తీసుకుని ఏం చేశాడన్న, ఆక్సిడైజ్డ్ టు ఎయిర్. ఓకే, ఫీనోల్ తీసుకున్నారు, ఆక్సిడైజ్డ్ టు ఎయిర్ ప్లస్ ఎయిర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ chromic acid. Na2Cr2 7H2SO4 to form benzoquinone. ఈ బెంజీన్ స్ట్రక్చర్ ని బాండ్స్ వైజ్ గా తీసుకుంటాను. ఓకే, దిస్ ఇస్ para position, this straight గా para position అన్న.
హెచ్. ఇక్కడ చూడండి 1 హైడ్రోజన్ ఆటమ్, వన్ ఆక్సిజన్ తో H2O గా రిమూవ్ అవుతుంది అన్నమాట. హైడ్రోజన్ ఆక్సిజన్ తో H2O గా రిమూవ్ చేయబడింది. రిమైనింగ్ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి? 1 ఆక్సిజన్ ఆటమ్ ఇంట్రడ్యూస్ ద para పొజిషన్. ఏ పొజిషన్ లో ఇంట్రడ్యూస్ అవుతుంది? para పొజిషన్ లో ఇంట్రడ్యూస్ చేయబడుతుందని చెప్తున్నాడు. ఎప్పుడంటే నాన్న ఇక్కడ చూడండి, మనకి ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ అనేది చూడనా, ఇదేంటంటే sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్. sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్. ఈ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ ఆకర్షిస్తుందంట. ఎక్కడున్న ఎలక్ట్రాన్లను? ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఇదేంటిది ఆకర్షిస్తుంది. ఓకే, యాక్సెప్ట్ చేసుకుంటుందని చెప్తుంది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్. ఇలా యాక్సెప్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరుగుతుందా? ఓకే, అప్పుడు ఆక్సిజన్ ఇక్కడ మైగ్రేషన్ జరిగినప్పుడు ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఈ హైడ్రోజన్ H2O గా రిమూవ్ చేయబడుతుంది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే కార్బన్ బ్యాలెన్స్ ఏమవుతుంది? 1, ఇది ఇక్కడ మైగ్రేషన్ జరిగింది కాబట్టి 2, 3, 4, 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువైపోతాయి తల్లి. కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు ఎలక్ట్రాన్స్ ని నెక్స్ట్ కార్బన్ కి ఇచ్చింది తల్లి. ఎలక్ట్రాన్స్ ని నెక్స్ట్ కార్బన్ కి ఇచ్చింది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మైగ్రేషన్ జరిగింది నాన్న. ఓకే, నెక్స్ట్ ఇది ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరిగింది. అప్పుడు ఈ బాండ్ ఏమవుతుంది? ఈ బాండ్ అనేది ఈ కార్బన్ మీదకి మైగ్రేషన్ జరిగింది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది నాన్న. డైకీటోన్స్ ఫామ్ అవ్వాలి. బెంజోక్వినోన్ అంటే డైకీటోన్స్ రకం. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే డబుల్ బాండ్, ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఈ బాండ్ మైగ్రేషన్ జరిగితే డబుల్ బాండ్. బెంజోక్వినోన్ ఈజ్ ఫామ్. డబుల్ బాండ్ ఆల్రెడీ ఇక్కడ బాండ్ ఉంది. బాండ్, దిస్ ఇస్ బాండ్ ఈస్ మైగ్రేట్ టు అనదర్ కార్బన్ ఆటమ్. ఈ బాండ్ మైగ్రేట్ టు నెక్స్ట్ కార్బన్. అప్పుడు సింగిల్ బాండ్ ఉన్నది డబుల్ బాండ్. ఆక్సిజన్ టు అట్రాక్ట్ para పొజిషన్. ఆక్సిజన్ ఇందులో ఇంట్రడ్యూస్ చేసాం, para పొజిషన్ లో ఇంట్రడ్యూస్ చేసాం. అప్పుడు ఏం ఏర్పడింది? బెంజోక్వినోన్. బెంజోక్వినోన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ గమనించండి, లోన్ పేర్స్ ఎక్కడికి వచ్చినాయి నాన్న? ఈ కార్బన్ మీదకు మైగ్రేట్ అయింది. అప్పుడు డబుల్ బాండ్ వచ్చింది తర్వాత. అప్పుడు కార్బన్ వ్యాలెన్సీ అనేది 4 ఉండవలసింది 5 అవుతుంది కాబట్టి ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరిగింది. ఇదిగో బాండ్ ఇక్కడికి వచ్చింది, ఈ బాండ్ ఇక్కడికి వచ్చింది తర్వాత. అప్పుడు ఈ బాండ్ చూడరు, ఈ బాండ్ అనేది బంధంలో ఫార్మేషన్ వచ్చింది కాబట్టి డబుల్ బాండ్ వచ్చింది. ఈ ఆక్సిజన్, ఒక ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్ తో H2O గా రిమూవ్ అయింది. అనదర్ ఆక్సిజన్ ఇంట్రడ్యూస్ ద para పొజిషన్. అప్పుడు ఏం ఫామ్ అయింది? బెంజోక్వినోన్. అంటే ఏమీ లేదు నా, ఆ ఎయిర్ అనేది ఆక్సిడైజ్డ్ ఫినోల్. ఫినోల్ ని ఎయిర్ ఆక్సిడైజ్ చేస్తుంది. ఆక్సిడైజ్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? బెంజోక్వినోన్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ రియాక్షన్, థర్డ్ రియాక్షన్, కోల్ బేస్ రియాక్షన్. Coal base reaction, very important reaction. Coal base reaction. Coal base reaction. Coal base reaction. చూద్దారా? Phenol is treated with sodium hydroxide. Sodium hydroxide. Sodium hydroxide to form sodium peroxide. To form sodium
phenoxide. ఫస్ట్ ఏ కాంపౌండ్ తీసుకున్నాడు? ఫినోల్ తీసుకున్నాడు. ఫినోల్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సోడియం పెరాక్సైడ్. ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ carbon dioxide. It is treated with carbon dioxide. Carbon dioxide followed by acidification. To form salicylic acid. Salicylic acid to form salicylic acid. Okay. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుందాలి? ఫినోల్ తీసుకుందాం. ఓకేనా? ఆక్సిజన్ పై లోన్ పేర్స్. ఫినోల్ ఈజ్ ట్రీటెడ్ విత్ sodium hydroxide. Sodium hydroxide ionization process చేస్తే Na+ OH-. ఫినోల్ లో ఆక్సిజన్ నెగటివ్ చార్జ్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హైడ్రోజన్ పాజిటివ్ చార్జ్. ఈ OH- to attract H+ to remove water molecule. చూద్దాం ఏం రిమూవ్ అయిపోయింది? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. ఈ OH- to attract ప్రోటాన్, హైడ్రోజన్ ని ఈ OH- గ్రహించుకుంటే ఒక H రెండు హైడ్రోజన్ అటాచ్, 1 ఆక్సిజన్ అటాచ్, H2O గా రిమూవ్ అయింది. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది? సోడియం ప్లస్ ఆటమ్. ఈ సోడియం ప్లస్ ఆటమ్ ని ఆక్సిజన్ అట్రాక్ట్ చేసుకుని సోడియం పెరాక్సైడ్ అయాన్ ఏర్పడుతున్నాడు. సోడియం పెరాక్సైడ్ అయాన్. ఏర్పడిన సోడియం పెరాక్సైడ్. సోడియం పెరాక్సైడ్ ఫామ్ చేస్తున్నాం. ఈ సోడియం పెరాక్సైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ కార్బన్ డయాక్సైడ్ టు ఫార్మ్ సోడియం సాలిసిలేట్. ఏం ఫామ్ అవుతుంది? సోడియం సాలిసిలేట్. సోడియం పెరాక్సైడ్ ఫామ్ అయింది. ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ కార్బన్ డయాక్సైడ్ ఫాలోడ్ బై acidification to form salicylic acid. కార్బన్ డయాక్సైడ్ తో ట్రీట్ చేస్తే సోడియం సాలిసిలేట్ ఏర్పడుతున్నాను. గివ్స్ రైజ్ టు కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఎలా రాయొచ్చు? COO-. ఆర్థో పొజిషన్ లో హైడ్రోజన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది Na+, ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో నెగటివ్ చార్జ్. CO- to attract సోడియం. CO- Na ని అట్రాక్ట్ చేసుకుని సోడియం ఎసిటేట్ గా ఫామ్ అయింది. ఈ ఆక్సిజన్ ఈ ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకుని ఫినోల్ గా మారింది. ఇక్కడ గమనించండి, ఆక్సిజన్ అట్రాక్ట్ ప్రోటాన్. ఎప్పుడైతే ఆక్సిజన్ ఈ హైడ్రోజన్ అట్రాక్ట్ చేసుకుందో ఈ కార్బన్ డయాక్సైడ్ సోడియం తో కలిసి సోడియం ఎసిటేట్ ఇంట్రడ్యూస్ ద ఆర్థో పొజిషన్. సోడియం సాలిసిలేట్ ఫామ్ అయింది. సోడియం సాలిసిలేట్ ఎప్పుడు ఫామ్ అయింది? కార్బన్ డయాక్సైడ్ టు అట్రాక్ట్ సోడియం ఆటమ్. ఏం ఫామ్ అవుతుంది? సోడియం ఎసిటేట్ ఫామ్ అయింది. సోడియం ఎసిటేట్ ఇంట్రడ్యూస్ ద ఆర్థో పొజిషన్. ఈ ఆర్థో పొజిషన్ లో సోడియం ఎసిటేట్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆక్సిజన్ ఆటమ్ అట్రాక్ట్ ప్రోటాన్. ఓకేనా? అప్పుడు COO-Na సోడియం సాలిసిలేట్ ఫామ్ అయింది. ఓకేనా? సోడియం సాలిసిలేట్ ని ఏమంటాడంటే ఎసిడిఫికేషన్ చేయమంటాడు.
followed by acidification. Acidification means hydrochloric acid to acidification. HCl. HCl ని అయోనైజేషన్ ప్రాసెస్ చేస్తే H plus Cl minus. ఈ సోడియం ఎసిటేట్ CO minus Na plus. మనం ఏం ప్రిపేర్ చేయాలి? సాలిసిలిక్ యాసిడ్ ని ప్రిపేర్ చేయాలి. సాలిసిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? OH COOH ఇది సాలిసిలిక్ యాసిడ్. ఇది ప్రిపేర్ చేయాలి మనం. కోల్బే రియాక్షన్ ద్వారా సాలిసిలిక్ యాసిడ్ ని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు సాలిసిలిక్ యాసిడ్ అక్కడ వస్తుంది చూడండి. CO మైనస్ చార్జ్ పాజిటివ్ చార్జ్ ని అట్రాక్ట్ చేసుకుంటే COOH. ఈ నెగటివ్ చార్జ్ ఈ పాజిటివ్ చార్జ్ ని అట్రాక్ట్ చేసుకుంటే NaCl. NaCl is removed. NaCl ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? సాలిసిలిక్ యాసిడ్ is formed. H COOH సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ ఇదిగోనా, ఈ నెగటివ్ చార్జ్ ఈ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్ అట్రాక్ట్ చేసుకుని COOH గా ఫామ్ అయింది. ఈ Cl మైనస్ సోడియం ప్లస్ ని అట్రాక్ట్ చేసుకుని NaCl గా బయటకు రిమూవ్ చేయబడింది. అప్పుడు మన సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది అన్నమాట. ఓకేనా? ముందుగా ఏం తీసుకున్నాడు? ఫినోల్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ sodium peroxide. ఏం ఫామ్ అయింది? సోడియం పెరాక్సైడ్. It is treated with carbon dioxide followed by sodium salicylate. Sodium salicylate. సోడియం సాలిసిలేట్ ఫామ్ అవుతుంది. సోడియం పెరాక్సైడ్ ను కార్బన్ డయాక్సైడ్ తో ట్రీట్ చేస్తే సోడియం సాలిసిలేట్ ఫామ్ అవుతుంది. Next, followed by acidification to form salicylic acid. Acidification చేస్తే సోడియం సాలిసిలేట్ ని సాలిసిలిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేయబడుతుంది. సాలిసిలిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేయబడుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? కోల్బే రియాక్షన్ ఇది ఇంపార్టెంట్ రియాక్షన్. ఎవ్రీ ఇయర్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ లో వస్తూ ఉన్నారు. నెక్స్ట్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినోల్స్ లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసాం? reduction of phenol. Second one, oxidation of phenol. Third one, Kolbe's reaction. Fourth one, Raymer-Tayman reaction but one of the chemical property of phenol. Raymer-Tayman reaction but one of the chemical properties of phenol. Okay, అది కూడా డిస్కస్ చేద్దాం. నోట్ చేశారా? నోట్ చేయండి. Fourth reaction, Raymer-Tayman reaction. Raymer-Tayman reaction. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో రేమర్-టేమన్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినోల్స్ కూడా రేమర్-టేమన్ రియాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటాడు? ఫినోల్. ఫినోల్ ఈస్ ట్రీటెడ్ విత్ క్లోరోఫార్మ్. Phenol is treated with chloroform in the presence of sodium hydroxide to form salicylic. To form salicylic. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఈస్ ఇంట్రడ్యూస్ ద ఆర్థో పొజిషన్. ఆల్డిహైడ్ గ్రూప్ ని ఎందులో ఇంట్రడ్యూస్ చేయమంటున్నాడు? ఆర్థో పొజిషన్ లో ఇంట్రడ్యూస్ చేయమంటున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ రేమర్-టేమన్ రియాక్షన్. ముందుగా ఏం తీసుకోమన్నాడు? ఫినోల్.
Phenol is treated with chloroform. Chloroform. Okay? Chloroform. In the presence of sodium hydroxide. ఎన్ని మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాడు? 3 మోల్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ సాలిసాల్డిహైడ్. ఇక్కడ ఎన్ని సోడియం ఆటమ్స్ ఉన్నాయి నాన్న? 3 సోడియం ఆటమ్స్, 3 క్లోరైడ్ ఆటమ్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఎలా రిమూవ్ అవుతుంది? 3 NaCl గా రిమూవ్ చేయబడుతుంది. ప్లస్ 3 NaOH. 3 NaCl is removed. Remaining ఇక్కడ చూడనా, ఇక్కడ CH గ్రూప్ ఉంది, ఇక్కడ వచ్చి 3 హైడ్రోజన్లు 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇది Na ప్లస్ గాను OH మైనస్ గాను అయానైజేషన్ జరిగింది. ఈ OH గ్రూప్ అనేది మైనస్ అనేది ఈ పాజిటివ్ గ్రూప్ ని అట్రాక్ట్ చేసుకుంది, H ప్లస్ ని అట్రాక్ట్ చేసుకుంటే 3 హైడ్రోజన్స్ ఉన్నది 4 హైడ్రోజన్స్ అవుతుంది. అప్పుడు ప్లస్ 2H2O 2 4 4 హైడ్రోజన్స్, 3 ఆక్సిజన్ ఆటమ్స్ లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ కంప్లీట్. రిమైనింగ్ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి? ఇంకా 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. రిమైనింగ్ 1 ఆక్సిజన్ ఆటమ్ ఉంది. ఇక్కడ ఆర్థో పొజిషన్ ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది. ఆర్థో పొజిషన్ లో ఉన్న హైడ్రోజన్ ని ఈ OH మైనస్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకొని 2H2O గా బయటకు రిమూవ్ అయింది. అప్పుడు CHO, ఈ CHO group is introduced the ortho position, salicylic is prepared. OH CHO salicylic. Okay, salicylic is prepared. Salicylic is prepared. Chemical properties of phenol law, one of the last reaction, bromination. First ఏం తీసుకున్నాడు? ఫీనోల్ తీసుకుంటాను. ఫీనోల్ is treated with bromine. To form 2, 4, 6 tribromo phenol. 2, 4, 6 ట్రైబ్రోమో ఫీనోల్. మనము 2, 4, 6 ట్రైబ్రోమో ఫీనోల్ ని ప్రిపేర్ చేయాలి బ్రోమినేషన్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాడు? ఫీనోల్. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్. పొజిషన్స్ అన్న 1, 2, 3, 4, 5, 6. ఏ పొజిషన్ లో బ్రోమిన్ యాడ్ అవుతుంది అన్నాడు? సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్. ఈ పొజిషన్ లో హైడ్రోజన్ ఉంటుంది, ఈ పొజిషన్ లో కూడా ఉంటుంది అన్న హైడ్రోజన్. ఓకే, ఫీనోల్ is treated with bromine. 3 moles of bromine తీసుకున్నాను. 3Br2. 3 into 2 6 bromine atoms. ఎన్ని bromine atoms? 6 bromine atoms. 6 bromine atoms లో 3 bromine atoms are introduced the second position, fourth position, sixth position. ఒక bromine atom introduced the second position. ఈ హైడ్రోజన్ ఇంకొక bromine atom తో HBr గా రిమూవ్ చేయబడుతుంది. ఒక bromine atom introduced the fourth position, ఒక bromine atom introduced the sixth position. అప్పుడు ఏమవుతుందంటే చూద్దాం. OH bromine. ఇక్కడ
ఎన్ని బ్రోమిన్ ఐటమ్స్ ఉన్నాయి? 6 బ్రోమిన్ ఐటమ్స్. 1 బ్రోమిన్ ఐటమ్స్ సెకండ్ పొజిషన్ లో ఇంట్రడ్యూస్ చేసాం. నెక్స్ట్ బ్రోమిన్ ఐటమ్ ఇంట్రడ్యూస్ ద ఫోర్త్ పొజిషన్. నెక్స్ట్ బ్రోమిన్ ఐటమ్ ఇంట్రడ్యూస్ ద సిక్స్త్ పొజిషన్. ఈ పొజిషన్ లో హైడ్రోజన్ ఉంది, ఈ పొజిషన్ లో హైడ్రోజన్ ఉంది, ఈ పొజిషన్ లో కూడా హైడ్రోజన్ ఉంది. ఈ 3 హైడ్రోజన్ ఆటమ్ రిమైనింగ్ 3 బ్రోమిన్ ఆటమ్స్ తో రియాక్ట్ అయ్యి HBr గా రిలీజ్ అవుతున్నారు. 3 HBr. 3 హైడ్రోజన్లు 3 బ్రోమిన్లు. 3 into 2 6 బ్రోమిన్ ఆటమ్స్. 3 బ్రోమిన్ ఆటమ్స్ వచ్చి సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్ లో ఇంట్రడ్యూస్ చేసాం. ఈ పొజిషన్ లో ఉన్నటువంటి రిమైనింగ్ హైడ్రోజన్ ఆటమ్స్ ని రిమైనింగ్ బ్రోమిన్ ఆటమ్స్ అట్రాక్ట్ చేసుకుని 3 HBr గా బయటకు రిమూవ్ అయిందండి. 3 HBr గా రిమూవ్ అయిందండి. దీని ఏమొచ్చేంటి? 2, 4, 6 ట్రైబ్రోమో ఫీనోల్. ట్రైబ్రోమోఫీనోల్. 2, 4, 6 ట్రైబ్రోమోఫీనోల్ is prepared. Bromination reaction అంటే read again nana. Phenol is treated with bromine to form 2, 4, 6 ట్రైబ్రోమోఫీనోల్. ఓకేనా? మనము కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫీనోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ నాన్న.